చాలామంది ఇప్పటికీ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతారు తెలుసా? ఎందుకంటే కొంతమంది జిమ్ స్టార్ట్ చేసి ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ మధ్యలోనే వదిలేసి ఆ! మళ్ళీ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే బాడీ నాకు కూడా ఇలా ఫిజిక్ వస్తుంటే అప్పుడు స్టార్ట్ చేసుంటే అయిపోతున్నాను. కానీ నేను కూడా మీ లెక్కనే ఉంటుండే ఒకప్పుడు. అండ్ నేను కూడా సిగరెట్ తాగిన, 17 ఇయర్స్‌కి లవ్ అని తిరిగిన. అండ్ ఎప్పుడైతే నేను జిమ్ స్టార్ట్ చేసినానో అప్పటినుంచి నా లైఫే చేంజ్ అయిందనమాట. ఒకటి బాడీ ఒక్కటే కాదు, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్, మళ్ళీ మన మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మనం ఎవ్వరి మీద డిపెండ్ కాము. అండ్ మనకి రెస్పెక్ట్ వస్తుంది. ఫైనాన్షియల్గా నీకు ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. అండ్ ఒక్కసారి నీకు డిసిప్లిన్ వచ్చిందనుకో, నీ వర్క్లో అయినా సరే, నీ పర్సనల్ మ్యాటర్లోనైనా సరే ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది జిమ్ అనేది. సో కన్సిస్టెన్సీ, పేషెన్స్, హార్డ్ వర్క్ అనేది మనకి మెంటల్గా స్ట్రాంగ్గా మనం గట్టిగా పుష్ చేసుకుంటాం అనమాట ఒక జిమ్ అనేది చేస్తే అనమాట. అండ్ నాట్ ఓన్లీ జిమ్ అని అంటలేను, నువ్వు ఏ స్పోర్ట్స్ అయినా తీసుకో. సో ఇప్పుడైనా సరే కానీ ఇప్పటికీ మనకి టైం అనేది వేస్ట్ కాలేదు ఇప్పటికీ కూడా. సో నువ్వు ఏదో ఒక స్పోర్ట్స్ నుంచి జాయిన్గా నిన్ను నువ్వు పుష్ చేసుకో.